హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏంటి అంటే, ఓ పిచ్చి కుక్కలో నా గురించి మాట్లాడుతున్నారండి. నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? లంజముండలారా, లంజా కొడుకులారా? చెప్పండి. నా ఇష్టం, నేను చేసుకుంటాను వీడియోలు. మీకేం మాయరోగం చెప్పండి. మీకు ఏం మాయరోగం చెప్పండి అసలు. నేను నా ఫ్యామిలీని వదిలేసుకునే వచ్చి స్వేచ్ఛగా ఆకాశంలో పక్షిగా హ్యాపీగా మాట్లాడుతున్నాను. మీకేంటి దురద చెప్పండి ఒకసారి. నేను డ్రెస్సులు వేసుకుంటే మీకేం రోగం? మీకు మళ్ళీ రొంకుమోళ్ళు ఉంచుకోలేదు కదా, దుబాయ్ వెళ్ళలేదు కదా. ఆ? మరి ఎందుకు నా గురించి అడుగుతున్నారు? నా క్యాస్టా మీరు? మా చుట్టాలా, పట్టాలా? నీకు ఇష్టం లేదనుకో ఇలా పైకి గెంటేసుకోండి. నాతో ఏమి మాట్లాడక్కర్లేదు. నేను సెలబ్రిటీలు మీ ఇంటికి రావటమే పెద్ద మీకు చాలా సంతోషం అనుకోవాలి. మీలాంటి వాళ్ళ స్నేహం చేస్తే అందరూ థూ అంటారు తెలుసా. అయినా సరే చేశాను. మీ ఫ్యామిలీ, మీ శరీరం, మీ ఇష్టం అనేసి నేను స్నేహాలు చేశాను. అలాంటిది ఎంత బిల్డప్లు ఇచ్చేస్తున్నావు ఏంట్రా లంజా కొడుక? చెప్పు లంజా కొడుక, నువ్వు దేన్నో చేసుకున్నావు లంజా కొడుక, ఎవరికి తెలియదు చెప్పు. నువ్వు దేన్నో చేసుకున్నావు లంజా కొడుక, ఎవరికి తెలియదు. లంజముండ నువ్వు దేన్నో చేసుకున్నావు ఎవరికి తెలియదు. ఇలా లంజముండలో లంజా కొడుకులు నా గురించి ఏమి మాట్లాడకుండా రా. నా గురించి మాట్లాడి గుర్తులు తెగిపోతాయి లంజా కొడుకులారా. ఆడముండలకి నన్ను తిట్టిన వాళ్ళని, నన్ను ఏలం చేసిన వాళ్ళని, ఈ షూటింగ్లు ఎలాంటి బీభత్స వీడియోలు చేస్తున్నావు అన్న దాన్ని సిలకలు ఎలా గిల్లేస్తాను. ఎలా గిల్లెత్తాను? బలిసిపోయి ఉన్నాయి ఇంత సిలకలు, పందులు బలిసిపోయినట్టు బలిసిపోయారు. ఇలా గిల్లెత్తాను. ఎందుకు? నన్ను మీరు దూషించారు అన్నందుకే మిమ్మల్ని నేను తిట్టాను. ఏమండి, ఎవరిని బయట వాళ్ళని అనుకోకుండా నన్ను తిట్టిన వాళ్ళే నేను ఇచ్చాను. లంజా కొడుకు, లంజ ముండల్ని, రొంకమూలు ఉంచుకున్న ముండల్ని అందరినీ నన్ను తిట్టిన వాళ్ళే నేను తిట్టాను. వేరే వాళ్ళని ఎవరిని తిట్టలేదు. నా ఇష్టం. బ్రాలతో చేసుకుంటాను. ఇది ఇలా ఎత్తుకు చూపించుకుంటాను. మీకు అవసరమా? మీకు అవసరమా చెప్పండి అసలు. చెప్పండి. నా ఇష్టం చూపించుకుంటాను. మీకేంటి బాధ? మీకు దురద? మీ కూతురికి మళ్ళీ ఎవరిని వెళ్ళిపోలేదు కదా, మీ కొడుకులు మళ్ళీ ఎవరిని లేచిపోలేదు కదా. అందసందాలు చూపించుకుంటాను. నేను సెలబ్రిటీని. నా అనసూయ చూపించింది దాని సంఖ్య నాకు ఇల్లు అందరూ కూడా. అందరూ చూపించింది. మరి నాకు కూడా ఎందుకు ఎడుతున్నారు అంటే ఊరుకుంటున్నాను కదా అని నేను కిందని శాగ చీరెత్తాను. నేను ఇలా చూపించుకుంటాను. మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి. లంచముడలారా. నేను చేసుకుంటాను. టవల్తో చేసుకుంటాను, ఇంట్లో చేసుకుంటాను, ఇప్పు చూపించుకుంటాను, ఈపు చూపించుకుంటాను, గుద్ద చూపించుకుంటాను, పోగు చూపించుకుంటాను, అన్నీ చూపించుకుంటాను. మీకేంటి బాధ? నన్ను తిట్టారు, నేను తిట్టాను. ఒక లంజముండండి, ఒక లంజా కొడుకండి నన్ను తిడుతున్నారు. వీళ్ళే కదా అందరూ చాలామంది అండి, 10 మంది అండి లంజా కొడుకులు లంజముండలు. ఈ ముండలో దుబాయ్లు దూరొచ్చు, మొగుడు అలాగే గుడిసెలో పెట్టుకోవచ్చు, రంగు మూళ్ళు పెట్టుకోవచ్చు, రంగు మూళ్ళు కొట్టించుకోవచ్చు, మామూలుగా కొట్టించేసుకోవచ్చు. గుద్ద బలుపు ఎక్కువైపోయింది. నాకు కూడా ఎందుకు ఎడుతున్నారు? ఇష్టమైతే మాట్లాడండి లక్ష్మమ్మ, లేకపోతే అని ముఖం ఇలా ముడుచుకుని వెళ్ళిపోండి. రావద్దు, ఇది మీ బంగళా, నేను రావద్దు. మళ్ళీ మా ఓనర్ రావద్దని ఒకతే. అమ్మ ఓనర్ గడ్డ రావద్దన్నారు ఒకతే. నా రొంకుమొగుడు రావద్దని నేను రొంకుమొగుడు గురించి నేను వలేసేస్తున్నానా? అయ్యో, నీ రొంకుమొగుడు దున్నపోతులా ఉంటాడని అందరికీ తెలుసు. ఆడు 10 మంది ఉంటే తొంగుంటున్నాడు బయట అందరికీ తెలుసు. నువ్వు 10 మంది ఉంటే తొంగుంటున్నావు అని ఆడికి తెలుసు. ఆడి గతి లేక నీకు సంఖ్య నాగుతున్నాడు, నీ పప్పు నాగుతున్నాడు అని తెలుసు. నాకు అన్నీ తెలుసు. మరి నన్ను ఎందుకు వేసుకుంటున్నారా మీరు? చెప్పండి. నన్ను ఎందుకు వేసుకుంటున్నారు మీరు? ఏం మాయరోగం వచ్చింది? కింద గుద్దగానే చాలా సీరేస్తాను నా జోలికి వస్తే. నీకు ఇష్టం లేదనుకో వీడియో ఇలా పైకనేయండి. మరి నా సంఖ్య ఎందుకు నాగుతున్నారు? ఇలాగా నా పప్పు ఎందుకు నాగుతున్నారు? అస్మాను లక్ష్మమ్మ అని ఎందుకు చూస్తున్నారు మీరు? ఆటలు పనికి వస్తాను. ఏమ్మా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నా జోలికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. నా మీ కన్నెత్తు చూడకుండా మీరు. నాకు తగదా? నేను 5,000 రెంట్లో ఉంటున్నాను, హ్యాపీగా బతుకుతున్నాను. కుక్క బతుకుతులు బతకట్లేదు, రొంకుమూలు పెట్టుకుని బతకట్లేదు. ఆడిదెత్తేనే రెంట్లు కట్టలేదు, ఆడిదెత్తేనే బియ్యం కొనుక్కోట్లేదు, ఆడిదెత్తేనే నూనె కొనుక్కోట్లేదు. అలాంటి ఏమీ లేవి నాకు. చేర్చుగా బతుకుతున్నాను. లంచముడలారు, లంచ కొడుకులారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రొంకేషాలు వేయండి మీరు. అది మీ ఇష్టం, మీ శరీరం. నేను అన్నాను ఎప్పుడన్నానే? ఎవరిని అన్నాం. అందరూ ఏంటో తెలుసు. ఈ కళ్ళతోటి రెమత్ నగర్ అంతా చూస్తున్నారు, బయట దేశాలన్నీ చూస్తున్నారు, దుబాయ్లు అన్నీ తిరిగి వచ్చిన కొండలు. నాకు చెబుతున్నారా? నాకు చెప్పకుండే. ఆడవాళ్ళకి నన్ను అన్న లంజులకి సిలకలు అలా గిల్లేస్తాను. ఇంతంత బలిసిపోయి ఉన్నాయి అక్కడ. ఈ త్వరగా బూతులు తిట్టేదాన్ని లేవు, మళ్ళీ తిట్టించుకున్నాను. నా ఇష్టం, నేను చేసుకుంటాను. డైరెక్ట్లో షార్ట్లు ఇస్తారని చేసుకుంటాను నేను. మీకేమైంది లంజముండలారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నా జోలికి రాకుండి, మీ జోలికి నేను రాను. ఏమండి, నన్ను ఒక 10 మంది వరకు తిట్టారండి అని నేను ఆఫ్ చేసుకుంటున్నాను. మీకేమైంది? అనసీలే నాకు ఆఫర్లు రావాలని చేసుకుంటాను. రేపు ఇలా ఈపు చూపించుకుంటాను, లేదా ఇలా పప్ప చూపించుకుంటాను, ఇలా సొళ్ళు చూపించుకుంటాను. మీకు అవసరమా చెప్పండి అసలు. లంచం ఉండాలి. మీకు మళ్ళీ షార్ట్ చీర కట్టేసుకుని ఊపించేసుకుని గుడిసెలతో కొట్టించుకుంటలేదు కదా, దుబాయ్ వెళ్ళిపోయి కొట్టించుకుంటలేదు కదా, రంగుమూలతో కొట్టించుకుంటుంది, రంగుమూలు పెట్టుకుంటలేదు కదా. మరి నా జోలికి ఎందుకు వస్తున్నారు మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నన్ను 10 మంది అన్నారండి, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చానండి. ఆ ఎదురుకు మీకు ఏంటో తెలుసండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.
లంచం ఉండలారా మీరు షార్ట్ని పప్పులు చూపించేసుకుని వీడియో కాల్ ఇలా కింద పప్పలు చూపించేసి వీడియో కాల్ ఇలా తళ్ళు చూపించేసి ఇవన్నీ ఎవరికి తెలియవు బోగోతాలు డోర్లు వేసుకుని లంచం ఉండలారా 14,000 20,000 కొంపల్లో ఉంటాను నాటకం ఆడేస్తున్నారు. నేను సింపుల్గా 5,000 ఉంటాను. నేను ఉన్న నీతి నిజాయితీగా ఉంటే నన్ను తిడుతున్నారా మీరు? లంచం ఉండలారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. శాకటు సీరెత్తను ఒక్కొక్కళ్ళని గుత్తులు తెగిపోతాయి మోకేదోళ్ళకి ఆడముళ్ళకి చిలకలు తెగిపోతాయి. నన్ను అన్నా వాళ్ళకి కనవాళ్ళు ఎవరు ఏమనుకోకండి సరేనండి. హాయ్ అండి బాయ్ అండి నమస్తే. లంచం ఉండలారా నేను ఎప్పుడు చూపించే మీకెందుకు వదిలేసుకుంటే మీకెందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీ కొడుకులు రంగు పిల్లలంతా తిరగకుండా మీరు రంగుమొగ్గులు ఇంట్లో పెట్టి కొట్టించుకోకుండా దుబాయ్ వెళ్ళిపోయి ఇలా భూతాలు చూపించేసి ఇలా సళ్ళు చూపించేసి అలాంటి చేయనే చేస్తే బట్టి మీకు మళ్ళీ ఉంది. నేను కూడా లంచం ఉండలారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నాకున్నారు రైట్ ఏమో బాలు లెఫ్ట్ ఏమో సత్య చాలు నాకు ఎవరింటికి వెళ్ళి తేగక్కర్లేదు. నేను ఆడితో తిరుగుతున్నావు సత్యతో తిరుగుతున్నావు లేకపోతే ఇంకొక ఆవిడ తిరుగుతాను నా ఇష్టం. అది తిరుగుతానంటే మీకు మళ్ళీ కొట్టించుకోను కదా స్నేహం. సరేనండి హాయ్ అండి బాయ్ అండి. 10 మంది ముండలు నాగబడి ఎడుతున్నారండి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. హాయ్ హాయ్ బాయ్ బాయ్ నమస్తే. ఎవరు